Students, in the previous class we discussed some of the grammar topics in our English language like silent letters, odd words and syllables. I think these classes are you are listened. I think మేబీ మీరు విన్నారని నేను అనుకుంటున్నానండి. అందులో భాగంగానే గ్రామర్లో మనకి నెక్స్ట్ టాపిక్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే గ్రామర్లో మనకి మేజర్గా బేసిక్ టాపిక్ అయినటువంటిది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అండి. ఇట్ ఈస్ ఏ బేసిక్ టాపిక్, దట్ ఈస్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. It is a basic topic in our English languages. Remaining topics depend on this topic. Parts of speech. What is the meaning of the title? Parts means some different parts. భాగాలు, విడి భాగాలు. ఆఫ్ యొక్క, వేటి యొక్క విడి భాగాలు? స్పీచ్. స్పీచ్ మీన్స్ which language we are speaking, which language we are learning. That is English language. సో వాట్ వి కాల్ ఇన్ తెలుగు భాషా భాగాలు అంటారు. భాషా భాగాలు అంటే ఏ భాష నేర్చుకుంటే ఆ భాష యొక్క భాగాలు. తెలుగులో భాష కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, ఉర్దూ కావచ్చు, హిందీ కావచ్చు, ఇలా అన్నమాట. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేటువంటిది మనము నేర్చుకోవడానికి ఒకేలాగా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి కొన్ని పార్ట్స్గా డివైడ్ చేసుకొని ఈజీగా నేర్చుకోవడానికి అవకాశం ఉండేటువంటి దాన్ని మనము పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనమాట. అంటే మనం లాంగ్వేజ్ అనేది లెర్నింగ్ చేయడానికి ఈజీ మెథడ్లో ఉండడం కోసం కొన్ని పార్ట్స్గా డివైడ్ చేసుకోవడానికి మనము పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటాం అనమాట. సో హౌ మెనీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వీ హ్యావ్? దెర్ ఆర్ 8 parts ఆఫ్ స్పీచ్. దెర్ ఆర్ 8 parts ఆఫ్ స్పీచ్ అని మనకి 8 భాషా భాగాలు ఉండడం అనేటువంటిది జరిగింది. ఇన్ దట్ లైక్ వాట్ ఆర్ ద 8 parts ఆఫ్ స్పీచ్? వన్ ఈజ్ నౌన్, second one is pronoun, third one is adjective, fourth one is verb, fifth one adverb, sixth one preposition, seventh one conjunction, eighth one interjection. These are the 8 parts of speech. Already you studied in your 10th class, I think. మనకి 10th క్లాస్లో కూడా మీకు ఇంగ్లీష్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేటువంటిది కూడా చదువుకునే ఉండొచ్చు అని నేను అనుకుంటున్నానండి. సేమ్ అక్కడ ఉండేటువంటిది ఉంటుందన్నమాట. సో ఎవ్రీ పార్ట్ గురించి మన ఒక డెఫినేషన్ అనేటువంటిది, దానికి సంబంధించి 1-2 ఎగ్జాంపుల్స్ కనుక నేర్చుకుంటే సరిపోతుంది అనమాట. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక తీసుకున్నట్లయితే ఇట్ ఈజ్ 4 మార్క్స్ అండి. ఇట్ ఈజ్ ఏ 4 మార్క్స్ టాపిక్. మనకి ఏదైనా కూడా మనకి 4 మార్క్స్ ఉంటుంది. ఇది కూడా హాఫ్ మార్కే ఉంటుందండి. 8 రైట్ చేయాలి, 8.5 4 మార్క్స్ ఉంటుందన్నమాట. 8 రైట్ చేస్తే 8.5 4 మార్క్స్ అనేటువంటిది ఇస్తున్నాం. 10 ఉంటాయండి బ్లాంక్స్. 10లో మనము 2 చాయిస్ ఉంటుంది. 8 రైట్ చేయాలి, 8.5 4 మార్క్స్ అనమాట. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడుగుతుంది అనేది మనకి క్లాస్ తర్వాత నేను చెప్పడం జరుగుతుందండి. అప్పుడైతే మీకు ఐడియా ఉంటుంది. సో నౌ లెట్ us డిస్కస్ వాట్ ఈస్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఈచ్ వన్ వి డిస్కస్ ద డెఫినేషన్, సమ్ ఎగ్జాంపుల్స్ అనమాట. సో ఫస్ట్ వన్ ఈజ్ నౌన్. వాట్ ఈజ్ నౌన్? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ నౌన్? నౌన్ ఈజ్ ఎ వర్డ్ విచ్ డిఫర్స్ నేమ్ ఆఫ్ ఏ పర్సన్, ప్లేస్, థింగ్స్ అండ్ ఎనిమల్స్. నౌన్ ఈజ్ ఎ వర్డ్ విచ్ డిఫర్స్ నేమ్ ఆఫ్ ఏ పర్సన్, ప్లేస్, థింగ్స్ అండ్ ఎనిమల్స్ ఈజ్ కాల్డ్ నౌన్. నౌన్ అనేటువంటిది ఒక పదం అండి. నౌన్ అనేటువంటిది ఒక వస్తువు పేరు కానీ, మనుషుల పేర్లు కానీ, జంతువుల పేర్లు కానీ, ప్రదేశాల పేర్లు కానీ తెలియజేసేటువంటి దాన్ని మనము నౌన్గా చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. సింపుల్. దెర్ ఆర్ 4 థింగ్స్: నేమ్ ఆఫ్ ఏ పర్సన్, ప్లేస్, థింగ్స్ అండ్ ఎనిమల్స్ కాల్డ్ నౌన్. సో హౌ మెనీ టైప్స్ ఆఫ్ నౌన్స్ అని కూడా మనం కొంచెం ఇన్డెప్త్గా తెలుసుకున్నట్లయితే దెర్ ఆర్ సెవరల్ టైప్స్ ఆఫ్ నౌన్స్. ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్, మెటీరియల్ నౌన్, కలెక్టివ్ నౌన్ అని ఇలా ఉంటుందన్నమాట. సో నేమ్ ఆఫ్ ఏ పర్సన్ అనుకుంటాం. నేమ్ ఆఫ్ ఏ పర్సన్ అంటే టెల్ మీ సమ్ అదర్ నేమ్స్. రాజేష్, రవి, రమేష్, రాణి, గీత, సీత, ఆల్ ఆర్ నేమ్స్ ఆఫ్ పర్సన్స్. నేమ్స్ ఆఫ్ థింగ్స్: టేబుల్, చైర్,
book, pen, water bottle, piece of chalk, mobile phone, textbook, duster, fan. All these are names of things. Names of animals like lion, cat, tiger, deer, pig, elephant, giraffe, monkey. All these are nouns of under the names of animals. Names of places. Places names means Hyderabad, Nalgonda, Rangareddy, Secunderabad, Sangareddy. All these are names of places. Places names అనమాట. సో ఈ విధంగా మనకి పర్సన్స్ నేమ్స్, ఎనిమల్స్ నేమ్స్, థింగ్స్ నేమ్స్, ప్లేసెస్ నేమ్స్ ఆల్ ఆర్ అండర్ ది ప్రాపర్ నౌన్స్గా చెప్పుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనం కనుక జనరల్ థింగ్ అనేది మనకు అర్థమవుతుంటుంది. ఈ యొక్క టైప్స్ కూడా ఏముండదని చాలా ఈజీగా ఉంటుంది. వాట్ ఈజ్ ప్రాపర్ నౌన్? ప్రాపర్ నౌన్ టు ఇండికేషన్ ఆఫ్ ప్రాపర్ ప్లేసెస్, ప్రాపర్ నేమ్స్ అనమాట. ప్రాపర్ నౌన్ టు ఇండికేషన్ ఆఫ్ ప్రాపర్ ప్లేసెస్ అండ్ ప్రాపర్ నౌన్స్ అనమాట. అంటే ఒక వస్తువు వెన్ యువర్ ఫైండ్ అవుట్ ది పర్టికులర్ పర్సన్ ఆర్ పర్టికులర్ ప్లేస్ అమాంగ్ ద గ్రూప్ అనమాట. అంటే చాలా ప్రదేశాలలో ఒక ప్రదేశం చెప్పడం కానీ, చాలా మెంబర్స్లో ఒక వ్యక్తిని ఫైండ్ అవుట్ చేయడాన్ని మనము ప్రాపర్ నౌన్గా చెప్పడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఆర్ 10 మెంబర్స్. ఐ ఆమ్ పర్టికులర్లీ ఫైండ్ అవుట్ రవి కమ్ హియర్, రవి స్టాండ్ అప్ ఆన్ ద బెంచ్. ఇది అంటే పర్టికులర్గా మనం ఒక పర్సన్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి అట్ ద సేమ్ టైమ్ దట్ ఈస్ ప్రాపర్ నౌన్. ఇలా మనకి సెవరల్ నేమ్స్ ఆఫ్ ప్లేసెస్ ఉన్నాయండి. సో టుడే ఐఎమ్ గోయింగ్ టు హైదరాబాద్, టుమారో ఐ విల్ గో టు సికింద్రాబాద్. అంటే హైదరాబాద్, సికింద్రాబాద్ అంటే పర్టికులర్గా ఆ ప్లేస్కి వెళ్తానని చెప్తున్నాను కాబట్టి దట్ ఈస్ ప్లేస్ నేమ్స్ అనమాట. సో కాబట్టి దట్ ఈస్ ఏ ప్రాపర్ నౌన్ అవుతుంది అనమాట. వెన్ యూ ఆర్ పర్టికులర్లీ ఫైండ్ అవుట్ ది పర్టికులర్ పర్సన్, పర్టికులర్ ప్లేస్ ఈస్ కాల్డ్ ప్రాపర్ నౌన్. వాట్ ఈజ్ కామన్ నౌన్? What is common noun? Common noun to indication of the that nouns are pronounced by equal, pronounced by all. అందరి చేత ఒకే విధంగా ఒకేలాగా పిలువబడేటువంటి నౌన్స్ అన్నింటిని కూడా మనం ఏమంటామంటే కామన్ నౌన్స్ అంటాం అన్నమాట. ఇన్ కామన్ నౌన్స్ వీ హ్యావ్ దెర్ ఆర్ 2 types, కౌంటబుల్ నౌన్స్ అండ్ అన్కౌంటబుల్ నౌన్స్ అని కూడా ఉంటాయండి. కౌంటబుల్ నౌన్స్ అండ్ అన్కౌంటబుల్ నౌన్స్. What are countable nouns? What are uncountable nouns? Which we count nouns are called countable nouns. Which we cannot count nouns are called uncountable nouns. Tell me one example to countable noun. Countable noun కి కనుక మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే టేబుల్ కావచ్చు, చైర్స్ కావచ్చు, పెన్స్ కావచ్చు, వాటర్ బాటిల్స్ కావచ్చు. ఇలా మనము ఈజీగా మనము నెంబర్ ఆఫ్ టేబుల్స్ని కానీ నెంబర్ ఆఫ్ చైర్స్ని మనము కౌంట్ చేయొచ్చు. అన్కౌంటబుల్ నౌన్స్ తీసుకున్నట్లయితే పెట్రోల్, డీజిల్, రైస్, షుగర్, మిల్క్ ఇలాంటివన్నీ అనమాట. ఇవన్నీ విచ్ వీ కెనాట్ కౌంట్. స్టార్స్ ఇవన్నీ కూడా మనం కౌంట్ చేయడానికి వీలు లేనటువంటి వాటిని కూడా మనము అన్కౌంటబుల్ నౌన్స్గా చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా కౌంటబుల్ నౌన్స్ అండ్ అన్కౌంటబుల్ నౌన్స్ విచ్ వీఆర్ అండర్ ది కామన్ నౌన్. Then third one is abstract noun. Abstract noun to indication of the quality and quantity of nouns. నౌన్స్ యొక్క క్వాలిటీని గురించి ఇండికేషన్ చేస్తూ ఉంటాయండి. లైక్ లవ్, హేట్, ఫ్రీడమ్, లిబర్టీ ఇలాంటి వాటన్నింటిని కూడా మనం ఏమంటామంటే అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటాం. నెక్స్ట్ వన్ ఈజ్ మెటీరియల్ నౌన్. మెటీరియల్ మీన్స్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ మెటల్. మెటల్ మీన్స్ లోహాలు అంటారు అన్నమాట. ఐరన్, కాపర్, సిల్వర్, గోల్డ్, పేపర్ ఇవన్నీ కూడా ఏంటంటే లోహాల పేర్లని తెలియజేసేటువంటి కూడా మనము మెటీరియల్ నౌన్స్ అంటాం. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఈజ్ కలెక్టివ్ నౌన్. కలెక్టివ్ అంటే అందులో ఉంది కానీ ఇట్ ఈస్ ఏ గ్రూప్ ఆఫ్ కలెక్షన్స్. కొన్ని నౌన్స్ యొక్క సముదాయాన్ని మనము కలెక్టివ్ నౌన్స్ అంటామండి. ఎస్పెషల్గా తీసుకున్నట్లయితే మన క్లాస్ రూమ్ ఇట్ ఈజ్ ఏ కలెక్టివ్ నౌన్ బికాజ్ ఇట్ ఈస్ ఏ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్. ఆర్మీ ఇట్ ఈస్ ఏ కలెక్టివ్ నౌన్ బికాజ్ ఇట్ ఈస్ ఏ గ్రూప్ ఆఫ్ సోల్జర్స్. సైనికుల సమూహాన్ని మనము ఆర్మీ అంటాం అనమాట. విద్యార్థుల సమూహాన్ని మనం క్లాస్ రూమ్ అంటాం. నెక్స్ట్ పార్లమెంట్ గ్రూప్ ఆఫ్ ఎంపీస్, అసెంబ్లీ గ్రూప్ ఆఫ్ ఎమ్మెల్యేస్. సో ఇలా అంతే ఒకే కేటగిరీకి సంబంధించినటువంటి బంచ్ ఆఫ్ కీస్ యొక్క సమూహం అనమాట. బంచ్ ఆఫ్ కీస్ అనేటువంటిది కావచ్చు. షీప్ ఆఫ్ హెర్బండ్ గొర్రెల మంద,
గొర్రెల సమూహం అనేటువంటిది. ఇలా ఒకే కేటగిరీ సంబంధించినటువంటి ఒక సమూహానికి ఒక నేమ్ ఇండికేషన్ చేయడానికి మనము కలెక్టివ్ నౌన్ అంటాం. ఫ్యామిలీ ఆల్సో కలెక్టివ్ నౌన్ బికాజ్ ఇన్ దట్ ఫ్యామిలీ వీ హ్యావ్ ఫాదర్, మదర్, బ్రదర్, సిస్టర్, గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్, ఇలాన్నిటికంటే ఇట్ ఈజ్ మై ఫ్యామిలీ, దట్ ఈజ్ యువర్స్ ఫ్యామిలీ ఇట్లా చెప్తుంటాం కాబట్టి కలెక్టివ్ నౌన్స్. ఆల్ ఆర్ నౌన్స్ బట్ వీ హ్యావ్ టు డివైడెడ్ సమ్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్. స్పెసిఫిక్గా ఆ యొక్క నౌన్ని బట్టి మనము ప్రాపర్గా కామనా, అబ్స్ట్రాక్టా, మెటీరియలా, కలెక్టివ్ అని మనం డివైడ్ చేసుకోవడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. సో ఇట్ ఈస్ ద టోటల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ నౌన్. ఇదంతా కూడా మనకు అవసరం లేదండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాట్ ఈజ్ నౌన్ అనేది మీకు ఐడియా ఉంటే సరిపోతుంది. 4 థింగ్స్ అండి అక్కడ. నౌన్ టు ఇండికేట్ నౌన్ టు రిఫర్స్ టు నేమ్ ఆఫ్ ఎ పర్సన్, ప్లేస్, థింగ్స్ అండ్ ఎనిమల్స్ ఈజ్ కాల్డ్ నౌన్. దట్ ఈస్ ఎనఫ్. దెన్ సెకండ్ వన్ ఈజ్ ప్రనౌన్. వాట్ ఈజ్ ప్రనౌన్? ప్రనౌన్లోనే మీరు చూడండి నౌన్ అనేటువంటిది కూడా ఉంది మనకి. ప్రనౌన్లో ఆల్సో వీ హ్యావ్ నౌన్. ప్రనౌన్లో నౌన్ ఉందన్నమాట. సో ప్రనౌన్ ఈజ్ అ వర్డ్ విచ్ ఈజ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్. విచ్ ఈజ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్. ఇన్స్టెడ్ మీన్స్ బదులుగా, నౌన్కి బదులుగా ఉపయోగించేటువంటి దాన్ని మనము ప్రనౌన్ అంటామండి. నౌన్కి బదులుగా ఉపయోగించేటువంటి దాన్ని మనము ప్రనౌన్ అంటామన్నమాట. సో దెర్ ఆర్ 7 పర్సనల్ సబ్జెక్టివ్ ప్రనౌన్స్ ఉంటాయండి. మేజర్గా వచ్చేసి మనకి 7 పర్సనల్ సబ్జెక్టివ్ ప్రనౌన్స్ లైక్ ఐ, వి, 1, 2, 3 యూ, 4th వన్ దే తీసుకోండి, 5th వన్ హీ కావచ్చు, 6th వన్ షీ కావచ్చు, 7th వన్ ఇట్ కావచ్చు. ఐ, వి, యూ, హీ, షీ, ఇట్ అండ్ దే. దెర్ ఆర్ 7 పర్సనల్ సబ్జెక్టివ్ ప్రనౌన్స్. అవి మేజర్గా ఉంటాయండి. దీస్ 7 సబ్జెక్టివ్ ప్రనౌన్స్ అనేటువంటి మనకు టైప్గా తీసుకున్నట్లయితే ఇక్కడ ఒక టేబుల్ రూపంలో కూడా ఇక్కడ మీకు ఉంటుందండి. దెర్ ఆర్ 4 టైప్స్ ఆఫ్ ప్రనౌన్స్గా ఉంటాయండి. ఇన్డెప్త్గా తెలుసుకున్నట్లయితే దెర్ ఆర్ 4 టైప్స్ ఆఫ్ ప్రనౌన్స్. సబ్జెక్టివ్ ప్రనౌన్స్, ఆబ్జెక్టివ్ ప్రనౌన్స్, పొసెసివ్ ప్రనౌన్స్, రిఫ్లెక్సివ్ ఆర్ ఎంపాథటిక్ ప్రనౌన్స్ అని అంటామండి. రిఫ్లెక్సివ్ ప్రనౌన్స్ ఆర్ ఎంపాథటిక్ ప్రనౌన్స్. సబ్జెక్టివ్గా ఐ ఉన్నటువంటిది ఆబ్జెక్ట్లోకి వెళ్ళేసరికి మీ అవుతుందండి. పొసెసివ్లో మైన్ వస్తుంది. రిఫ్లెక్సివ్లో మై సెల్ఫ్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ ప్రనౌన్గా సబ్జెక్టివ్ వి ఆబ్జెక్టివ్లోకి వెళ్ళేసరికి అజ్ అవుతుంది. పొసెసివ్లో అవర్స్ వస్తుంది. రిఫ్లెక్సివ్లో అవర్ జెల్స్ అవుతుంది, ఫ్లూరల్లోకి వస్తుంది. నెక్స్ట్ థర్డ్ వన్గా తీసుకున్నట్లయితే సబ్జెక్టివ్ యూ ఆబ్జెక్టివ్ ప్రనౌన్ కూడా యూనే. పొసెసివ్ వచ్చేసి యువర్స్, రిఫ్లెక్సివ్ వచ్చేసి యువర్ సెల్ఫ్ ఆర్ యువర్ జెల్స్. 4th వన్ వచ్చేసి దే ఆబ్జెక్టివ్ దెమ్, పొసెసివ్ దేర్స్, రిఫ్లెక్సివ్ దెమ్ జెల్స్. 5th వన్ వచ్చేసి హీ హిమ్ ఆబ్జెక్టివ్, పొసెసివ్ వచ్చేసి హిజ్, రిఫ్లెక్సివ్ వచ్చేసి హిమ్సెల్ఫ్. నెక్స్ట్ 6th వన్గా తీసుకున్నట్లయితే షీ సబ్జెక్టివ్ ప్రనౌన్, హర్ అనేది ఆబ్జెక్టివ్ ప్రనౌన్, హర్స్ అనేటువంటి పొసెసివ్ ప్రనౌన్, హర్ సెల్ఫ్ అనేటువంటిది రిఫ్లెక్సివ్ ఆర్ ఎంపాథటిక్ ప్రనౌన్. 7th వన్ వచ్చేసి ఇట్ అనేది సబ్జెక్టివ్, ఆబ్జెక్టివ్ ఆల్సో ఇట్, పొసెసివ్ ఇట్స్, రిఫ్లెక్సివ్ ఆర్ ఎంపాథటిక్ ఇట్ సెల్ఫ్ అనమాట. జనరల్గా మనకి అన్నీ ఏంటంటే ఆల్ ఆర్ ప్రనౌన్స్, అన్నీ కూడా మనకి ప్రనౌన్స్ ఏనండి. పర్టికులర్గా ఏ ప్రనౌన్ అనేది తెలుసుకోవాలనేది ఉద్దేశంతో మీకు చెప్తున్నానండి. జస్ట్ మీరు ఎగ్జామినేషన్లో ప్రనౌన్ అనేది తెలిస్తే చాలండి. అన్నింటిలో మీరు గుర్తుపట్టేసి ప్రనౌన్ రాసి సరిపోతుంది. పొసెసివ్ ప్రనౌనా, ఆబ్జెక్టివ్ ప్రనౌనా, రిఫ్లెక్సివ్ ప్రనౌనా ఇవన్నీ కూడా రాయాల్సిన అవసరం కూడా ఏమీ లేదనమాట. సో కాకపోతే జనరల్గా మీరు ఒక 7 గుర్తుపెట్టుకున్నారనుకోండి ఆబ్జెక్టివ్ ఈజీగా వచ్చేస్తుంది అనమాట. పొసెసివ్ అన్నప్పుడు అన్నీ ఎస్ ఉంటాయి, మ్యాక్సిమం ఎస్ ఉంటుంది. రిఫ్లెక్సివ్ ఆర్ ఎంపాథటిక్లో వచ్చేసేమో సెల్ఫ్ ఉంటేనేమో సింగులరు, జెల్స్ అనేటువంటిది ప్లూరల్లో ఉండడం అనేది జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మనకి రిఫ్లెక్సివ్, పొసెసివ్ అండ్ ఆబ్జెక్టివ్ అండ్ సబ్జెక్టివ్ ప్రనౌన్స్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. విచ్ ఈజ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏ నౌన్. ఫర్ ఎగ్జాంపుల్ రాజు ఈజ్ గోయింగ్ టు కాలేజ్. రాజు ప్లేస్లో మనం హీ తీసుకోవచ్చు. హీ ఈజ్ గోయింగ్ టు కాలేజ్. ఇట్ ఈజ్ మై బైక్, ఇట్ అనేది ప్రనౌన్. ఇట్ ఈజ్ ఏ వాటర్ బాటిల్, ఇట్ అనేది ప్రనౌన్. షీ ఈజ్ ఏ డాక్టర్, షీ అనేది ప్రనౌన్. హీ ఈజ్ ఏ టీచర్, హీ అనేది ప్రనౌన్. దే ఆర్ ఆల్ మై ఫ్రెండ్స్, దే అనేది ప్రనౌన్. ఇలా ఏం లేదండి, ఒక సెంటెన్స్ దే ఆర్ ఆల్ మై ఫ్రెండ్స్ అంటాడు, దే దగ్గర అరేంజ్ చేస్తాడు, దట్ ఈజ్ ప్రనౌన్ అని రాసేయాలి. అంటే పర్టికులర్గా అది సబ్జెక్టివ్ ప్రనౌన్ రాయాల్సిన అవసరం కూడా లేదు. ఓన్లీ వీ హ్యావ్ టు మెన్షన్ ఓన్లీ ప్రనౌన్.
సో ఈ విధంగా మీరు ప్రొనౌన్స్ అనేటువంటిది కొంచెం గుర్తుపెట్టుకుని సరిపోతుంది. వాట్ ఆర్ ద ప్రొనౌన్స్ అనేది హౌ రిమెంబర్ ఇన్ యువర్ మైండ్. దెన్ థర్డ్ వన్ ఈజ్ ఎడ్జెక్టివ్ అండి. ఎడ్జెక్టివ్, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఎడ్జెక్టివ్? ఎడ్జెక్టివ్ ఈజ్ ఎ వర్డ్ విచ్ రిఫర్స్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఆఫ్ నౌన్స్ అండ్ ప్రొనౌన్స్. సింపుల్గా సింగిల్ లైన్లో చెప్పాలంటే ఎడ్జెక్టివ్స్ ఆర్ ఆల్వేస్ డిస్క్రైబ్స్ నౌన్స్ అండ్ ప్రొనౌన్స్. ఎడ్జెక్టివ్స్ ఆర్ ఆల్వేస్ డిస్క్రైబ్స్ నౌన్స్ అండ్ ప్రొనౌన్స్ అనమాట. ఎడ్జెక్టివ్స్ అనేటువంటివి ఎల్లప్పుడూ కూడా నౌన్స్ యొక్క ప్రొనౌన్స్ యొక్క గుణాన్ని తెలియజేస్తాయి. అది నౌన్ కావచ్చు, ప్రొనౌన్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఇట్ ఈజ్ ఏ బిగ్ హౌస్. ఇట్ ఈజ్ ఏ బిగ్ హౌస్ అని తీసుకున్నాం అనుకోండి. ఇట్ ఈజ్ ఏ బిగ్ హౌస్. వాట్ ఈజ్ ఎడ్జెక్టివ్ హియర్? బిగ్ అనేటువంటిది ఎడ్జెక్టివ్ అండి. ఏంటిది ఇక్కడ బిగ్? హౌస్. హౌస్ అనేది ఏంటంటే మనకి నౌన్ అనమాట. హౌస్ ఈజ్ ఏ నౌన్, అంటే నౌన్ గురించి చెప్తుంది. ఇట్ ఈస్ ఏ బిగ్ హౌస్ ఆర్ స్మాల్ హౌస్ ఆర్ మీడియం హౌస్, ఈ విధంగా అనమాట. సో మనకి ఎడ్జెక్టివ్స్ వి యూజ్ ఇన్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అండి. మనకి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ కూడా టాపిక్ ఉంటుంది మనకి సిలబస్లో. ఆ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో దెర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ డిగ్రీస్ ఉంటాయి. పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ అనమాట. సో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో డిగ్రీ చేంజ్ అయ్యేటువంటి సిచ్యువేషన్లో ఉపయోగించేటువంటి కూడా మనకి ఎడ్జెక్టివ్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ బిగ్ తీసుకున్నారనుకోండి, ఎడ్జెక్టివ్ ఫామ్స్ ఏముంటాయంటే బిగ్, బిగ్గర్, బిగ్గెస్ట్, స్మాల్, స్మాలర్, స్మాలెస్ట్, హై, హయ్యర్, హైయెస్ట్, లో, లోయర్, లోయెస్ట్, హ్యాండ్సమ్, మోర్ హ్యాండ్సమ్, మోస్ట్ హ్యాండ్సమ్, బ్యూటిఫుల్, మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్, ఇంటెలిజెంట్, మోర్ ఇంటెలిజెంట్, మోస్ట్ ఇంటెలిజెంట్. అర్థమవుతుందండి? ఇవన్నీ కూడా ఏంటి అంటే 3 ఫామ్స్ అన్నీ కూడా ఎడ్జెక్టివ్సే. ఎడ్జెక్టివ్ అనేటువంటిది ఎప్పుడు కూడా మనకి నౌన్ గురించి, ప్రొనౌన్ గురించి ఇండికేషన్ చేస్తుంది. రాజు ఈజ్ ఏ గుడ్ బాయ్. అందులో ఏంటిది ఎడ్జెక్టివ్ అంటే గుడ్. హూ ఈజ్ గుడ్? రాజు. రాజు అంటే నౌన్. హీ ఈజ్ ఏ బ్యాడ్ బాయ్ అనుకోండి, బ్యాడ్ అనేది ఎడ్జెక్టివ్ అవుతుంది. హూ ఈజ్ బ్యాడ్ ఇయర్? హీ బ్యాడ్. హీ అంటే ప్రొనౌన్, అంటే ప్రొనౌన్ గురించి చెప్పినా, నౌన్ గురించి చెప్పినా అది ఎడ్జెక్టివ్ అనమాట. షీ ఈజ్ అన్ ఇంటెలిజెంట్ గర్ల్ ఇన్ ద క్లాస్. ఇంటెలిజెంట్. హూ ఈజ్ ఇంటెలిజెంట్? షీ ఈజ్. షీ అనేది ప్రొనౌన్, ఇంటెలిజెంట్. హీ ఈజ్ ఏ మోస్ట్ హ్యాండ్సమ్ బాయ్ ఇన్ ద క్లాస్. ఇలా మోస్ట్ హ్యాండ్సమ్ అనేటువంటిది కావచ్చు. ఈజ్ ద మోస్ట్ హ్యాండ్సమ్ బాయ్ ఇన్ ద క్లాస్. సో ఈ విధంగా మనకి ఎడ్జెక్టివ్స్ అనేటువంటి మనం చెప్పుకోవచ్చు అండి. ఎడ్జెక్టివ్స్ వి యూజ్ ఇన్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనమాట. దెన్ ఫోర్త్ వన్గా తీసుకున్నట్లయితే ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, వర్బ్. వర్బ్ చాలా మనకి మేజర్ రోల్ ప్లే చేస్తుందండి. నెక్స్ట్ మనం చెప్పుకునేటువంటి టెన్స్ అనేటువంటి టాపిక్లో ఎక్కువగా మనకి వర్బ్స్ పైన డిపెండ్ అయి ఉంటాయి అనమాట. జనరల్ మీకు అందరికీ సజెషన్ చేసేది ఏంటి సార్ అంటే ఎవ్రీబడి షుడ్ బై ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ ఇన్ బుక్ స్టాల్ అండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు టెక్స్ట్ బుక్ కొనండి. టెక్స్ట్ బుక్లో మనకి వర్క్ ఫామ్స్ అనేటువంటివి కూడా ఉంటాయండి. ఏ నుంచి జెడ్ వరకు వర్క్ ఫామ్స్ ఉంటాయండి. ఆ వర్క్ ఫామ్స్ పర్టికులర్గా మనకు రావాలి. V1, V2, V3, V4 లాగా అనమాట. ఇలాంటి వర్క్ ఫామ్స్ కనుక మనకు వచ్చినప్పుడే ఈ ఇంగ్లీష్లో చాలా వరకు గ్రామర్ టాపిక్స్ అనేటువంటివి కూడా అర్థం చేసుకోవడానికి, చేయడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. వాట్ ఈజ్ వర్బ్? వర్బ్ ఈజ్ ఏ వర్క్. వర్బ్ ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఏ వర్క్ అండి. వర్బ్ ఈజ్ ఏ వర్డ్ విచ్ రిఫర్స్ వర్క్ అండ్ ఎక్స్పీరియన్స్, స్టేటస్ ఆఫ్ బీయింగ్ ఇన్ ద సెంటెన్స్. వర్క్ అండ్ ఎక్స్పీరియన్స్, స్టేటస్ ఆఫ్ బీయింగ్ ఇన్ ద సెంటెన్స్. అంటే వర్బ్ అనేటువంటిది పనిని తెలియజేస్తుంది. అలానే ఒక వ్యక్తి యొక్క చలన స్థితిని కూడా తెలియజేయడానికి మనం ఉపయోగించేటువంటి దాన్ని మనము వర్బ్ అని అంటాము. దెర్ ఆర్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ వర్బ్స్? దెర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ వర్బ్స్ అండి. మెయిన్ వర్బ్స్ ఉంటాయి అండ్ ఆల్సో హెల్పింగ్ వర్బ్స్ అనేటువంటివి కూడా ఉంటాయి. MVHV అంటే మెయిన్ వర్బ్స్ అండ్ హెల్పింగ్ వర్బ్. హెల్పింగ్ వర్బ్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాక్సిలరీ వర్బ్స్ అంటామండి. హెల్పింగ్ వర్బ్స్ కూడా మనము యాక్సిలరీ వర్బ్స్ అని కూడా పిలవడం జరుగుతుంది అనమాట. నెంబర్ ఆఫ్ మెయిన్ వర్బ్స్ వి హ్యావ్. మెయిన్ వర్బ్స్ టెల్స్ మెయిన్ వర్క్ ఇన్ ద సెంటెన్స్ అనమాట. మెయిన్ వర్బ్స్ అనేటువంటిదేమో పనిని తెలియజేస్తుంటాయి. హెల్పింగ్ వర్బ్స్ అనేటువంటిదేమో స్టేటస్ ఆఫ్ బీయింగ్ ఇండికేషన్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో వాట్ ఆర్ ద మెయిన్ వర్బ్స్ అంటే దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ A to Z మెయిన్ వర్బ్స్ ఉంటాయండి. మనకి A నుంచి Z వర్బ్స్ మనకి వర్బ్స్ అనేటువంటివి ఉంటాయి. అందులో కూడా ఈచ్ మెయిన్ వర్బ్ హ్యాస్ హౌ మెనీ ఫార్మ్స్? ఈచ్ మెయిన్ వర్బ్ హ్యాస్ 4 ఫార్మ్స్ అనమాట. 4 ఫార్మ్స్కి మనకి V1, V2, V3, V4గా ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ గో తీసుకోండి. గో, వెంట్, గాన్, గోయింగ్. ఈట్, ఏట్, ఈటెన్, ఈటింగ్ అనేది
డూ, డిడ్, డన్, డూయింగ్, ఇలా వర్బ్స్ ఉంటాయండి. ఇలా మనకి ఏ ఫర్, బి ఫర్, సి ఫర్, డి ఫర్, ఇలా జెడ్ వరకు మనకి వర్బ్స్ ఉంటాయండి. ఒక్కొక్క వర్బ్కి మళ్ళీ 4 ఫామ్స్ ఉంటాయండి. ఆ 4 ఫామ్స్ అనేటువంటివి కూడా మనం దాన్ని బట్టి మనము టెన్స్లో యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ప్రజెంట్, ఫాస్ట్, ఫ్యూచర్లో అవి వర్బ్ ఫామ్స్ అనేటువంటివి చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో కాబట్టి మెయిన్ వర్బ్ టెల్స్ అబౌట్ మెయిన్ వర్క్ ఇన్ ద సెంటెన్స్. ఈచ్ మెయిన్ వర్బ్ హ్యాస్ 4 ఫామ్స్. సో ఇవన్నీ మనకి టెక్స్ట్ బుక్లో కానీ రిమైనింగ్ మీ దగ్గర ప్రీవియస్గా ఏమైనా ఉండేటువంటి ఇంగ్లీష్ గ్రామర్ మెటీరియల్ కానీ, గ్రామర్ టెక్స్ట్ కానీ, ఏదైనా మెటీరియల్ కానీ ఉన్నట్లయితే అందులో కూడా ఉంటాయండి. అందులో మీరు చూసి చదువుకొని ఉంటే చాలా ఈజీగా ఉండేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. హెల్పింగ్ వర్బ్స్ కనుక మనం తీసుకున్నట్లయితే హెల్పింగ్ వర్బ్స్ అనేటువంటి మనకి నెంబర్ ఆఫ్గా ఉంటాయండి. ఇట్ ఈజ్ టెల్స్ అబౌట్ ది స్టేటస్ ఆఫ్ బీయింగ్ ఇన్ ద సెంటెన్స్ తీసుకోవచ్చు అనమాట. ఏంటి అంటే అవి యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, హ్యాజ్, హ్యావ్, హ్యాడ్, షెల్, షుడ్, విల్, వుడ్, కెన్, కుడ్, మే, మైట్, యూజ్ టు, ఆట్ టు, నీడ్ టు, డేర్ టు, ఇవన్నీ కూడా మనకి హెల్పింగ్ వర్బ్స్ అనమాట. షీ ఈజ్ ఏ టీచర్ అని ఇచ్చాడు అనుకోండి. షీ ఈజ్ ఏ టీచర్. షీ ఈజ్ ఏ టీచర్లో వర్బ్ ఏంటి సార్? షీ అనేది ప్రనౌన్, ఈజ్ అనేటువంటిది మనకి వర్బ్ అండి. ఎవ్రీ సెంటెన్స్ హ్యాస్ ఏ వర్బ్, ఐదర్ ఇట్ ఈజ్ మెయిన్ వర్బ్ ఆర్ హెల్పింగ్ వర్బ్. ప్రతి ఒక్క వాక్యం అనేటువంటిది వర్బ్ను కలిగి ఉంటుందండి. అది మెయిన్ వర్బ్ అయినా కావచ్చు, హెల్పింగ్ వర్బ్ అయినా కావచ్చు, ఏదైనా ఉంటుందన్నమాట. సో కాబట్టి ఇట్ ఈజ్ ఏ బిగ్ బిల్డింగ్ అంటున్నాం. ఇట్ ఈజ్ ఏ బిగ్ బిల్డింగ్ అన్నప్పుడు ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్ అనమాట. ఐ ఆమ్ ఏ టీచర్, యామ్ అనేది హెల్పింగ్ వర్బ్. యు ఆర్ ఏ స్టూడెంట్, ఆర్ అనేది హెల్పింగ్ వర్బ్. యు ఆర్ లిజనింగ్ ద క్లాస్, ఆర్ అనేది హెల్పింగ్ వర్బ్, లిజనింగ్ అనేది మెయిన్ వర్బ్. ఇది ఐ ఆమ్ టీచింగ్ ద క్లాస్, టీచింగ్ అనేది మెయిన్ వర్బ్, యామ్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది అనమాట. ఈ విధంగా అర్థమవుతుందండి. మెయిన్ వర్క్ పనిని తెలియజేసినేమో మెయిన్ వర్బు, స్టేటస్ ఆఫ్ బీయింగ్ ఎక్స్పీరియన్స్ తెలియజేసినేమో హెల్పింగ్ వర్బ్స్గా ఉంటాయి అనమాట. డీటెయిల్గా వీ విల్ డిస్కస్ ఇన్ టెన్సెస్లో డిస్కస్ చేసుకోవచ్చండి. 5th వన్గా తీసుకున్నట్లయితే అడ్వర్బ్ అండి. వర్బ్లో ఈ అడ్వర్బ్లో కూడా మనకు వర్బ్ ఉందండి. అడ్వర్బ్ ఈజ్ ఎ వర్డ్ విచ్ ఈజ్ మాడిఫైస్ ది వర్బ్, విచ్ ఈజ్ మాడిఫైస్ ది వర్బ్ను, వర్బ్ని మాడిఫై చేసేటువంటిది ఏదైతే ఉందో దాన్ని మనము అడ్వర్బ్ అంటామండి. మ్యాక్సిమంగా 99% అడ్వర్బ్స్ ఆర్ ఎంటెడ్ ఇంటూ ఎల్వై ఆర్ ఎల్ఎల్వై అండి. ఎల్వైతో కానీ ఎల్ఎల్వైతో కానీ ఎండ్ అయ్యేటువంటి వర్డ్స్ అన్నీ కూడా అడ్వర్బ్స్ కానీ మనము కన్సిడర్ చేయాలి. అడ్వర్బ్ విచ్ ఈజ్ మాడిఫైస్ ది వర్బ్ అంటే నౌన్ గురించి, ప్రనౌన్ గురించి తెలియజేసేదేమో అడ్జెక్టివ్ అండి, వర్బ్ గురించి తెలియజేసేదేమో అడ్వర్బ్ అనమాట. వర్బ్ గురించి తెలియజేసేదేమో అడ్వర్బ్. ద ఓల్డ్ మ్యాన్ వాక్స్ స్లోలీ అని ఇచ్చాడు. ద ఓల్డ్ మ్యాన్ వాక్స్ స్లోలీ అని ఇచ్చాడు అనుకోండి. అందులో అడ్వర్బ్ ఏమవుతుందండి? స్లోలీ. స్లోలీ అనేది అడ్వర్బ్ అండి. స్లోలీ అంటే అది ఓల్డ్ మ్యాన్ ఇండికేషన్ చేస్తుందా, వాక్స్ని ఇండికేషన్ చేస్తుందా? అంటే తన యొక్క వాకింగ్ అనేటువంటిది ఎలా ఉన్నది, స్లోగా ఉందా, ఫాస్ట్గా ఉందని తెలియజేస్తున్నాడు. కాబట్టి దాన్ని మనము అడ్వర్బ్గా కన్సిడర్ చేస్తాం. ఒకవేళ ఓల్డ్ మ్యాన్ గురించి చెప్తేనేమో అడ్జెక్టివ్ ఏదండి, వర్బ్ గురించి చెప్పింది కాబట్టి అడ్వర్బ్ అవుతుంది. ద హార్స్ రన్స్ ఫాస్ట్లీ, ఫాస్ట్లీ అనేటువంటిది అడ్వర్బ్ అవుతుంది, రన్స్ గురించి ఇండికేషన్ చేస్తుంది కాబట్టి. సింపుల్గా ఉంటుందండి. యూ కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్ అడ్వర్బ్స్ ఇన్ ద ఎగ్జామినేషన్ పాయింట్ అకార్డింగ్ బై ది కీస్ ఆఫ్ ఎల్వై అండ్ ఎల్ఎల్వై అనమాట. నెక్స్ట్ 6th వన్ ఈజ్ ప్రిపోజిషన్ అండి. ప్రీ పొజిషన్, పొజిషన్కి బిఫోర్, ప్రీ మీన్స్ బిఫోర్ అండి. పొజిషన్కి బిఫోర్ ఉపయోగించేటువంటి కూడా మనము ప్రిపోజిషన్స్గా చెప్తుంటామండి. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ప్రిపోజిషన్? ఇంకొక విషయం ఏంటంటే ప్రిపోజిషన్ అనేది మనకి సపరేట్గా మళ్ళీ 4 మార్క్స్ టాపిక్ ఉంటుందండి. ప్రిపోజిషన్ అనేది మనము సపరేట్గా 4 మార్క్స్ టాపిక్ ఉంటుంది. ఈచ్ ప్రిపోజిషన్ వీ విల్ డిస్కస్ డీటెయిల్డ్ ఇన్ దట్. ఇక్కడ మళ్ళీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఒక 1/2 మార్క్ 1 మార్క్ ఏదైనా రావచ్చండి. అక్కడ మళ్ళీ 4 మార్కులు మనం సపరేట్గా మళ్ళీ ప్రిపోజిషన్ అనేటువంటి టాపిక్ ఉందండి, అక్కడ మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకోవచ్చు. జస్ట్ నౌ ఐ విల్ డిస్కస్ వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ప్రిపోజిషన్. ప్రిపోజిషన్ ఈజ్ ఎ వర్డ్ విచ్ రిఫర్స్, ఇట్ ఈస్ షోస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ నౌన్స్ అండ్ ప్రొనౌన్స్ టు సమ్ అదర్ వర్డ్స్ ఇన్ ద సెంటెన్స్. Preposition is a word which shows the relationship between nouns and pronouns to some other words in the sentence. నౌన్స్కి ప్రొనౌన్స్కి వేరేటువంటి వస్తువులతోనే రిలేషన్షిప్ని, సంబంధాన్ని తెలియజేయడానికి ఉపయోగించేటువంటి వాటిని మనము ప్రిపోజిషన్ అంటామండి. ఇవన్నీ కూడా నౌన్స్కి ప్రొనౌన్స్కి బిఫోర్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో టెల్ మీ సమ్ ఆర్ ద ప్రిపోజిషన్స్ లైక్ ఆన్, ఆఫ్, ఫర్, ఫ్రమ్,
టు, ఇంటు, అలాంగ్, అక్రాస్, బిసైడ్, బిసైడ్స్, బిట్వీన్, అమాంగ్, బై, విత్, అప్, అపాన్, బినీత్, అండర్, బిలో, ఎబో, ఇలా నెంబర్ ఆఫ్ ఉంటాయండి. ఇవన్నీ కూడా మనకి నెంబర్ ఆఫ్ ప్రిపోజిషన్స్ వీ హ్యావ్ ఇన్ అవర్ ఇంగ్లీష్ గ్రామర్ అండి. సో ఒక్కొక్క ప్రిపోజిషన్ వర్క్ అనేటువంటిది కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్ అని ఇచ్చింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్ అని ఇచ్చాడు. ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. వాట్ ఈస్ ద ప్రిపోజిషన్ గివ్ ఇన్ ద సెంటెన్స్? దట్ ఈజ్ ఆన్. ఆన్ అనేటువంటిది ప్రిపోజిషన్ అనేది. టేబుల్ అనేటువంటిది నౌన్ వస్తుందండి. ఆ బుక్ అనేది నౌన్ వస్తుంది. నెక్స్ట్ టేబుల్ అనేటువంటిది కూడా నౌన్. అంటే టూ నౌన్స్కి రిలేషన్ ఇచ్చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ రిమూవ్ ఆన్, ఆన్ని రిమూవ్ చేసి చదవండి. ద బుక్ ఈజ్ ద టేబుల్. ద బుక్ ఈజ్ ద టేబుల్. అంటే బుక్ ఉన్నది, టేబుల్ ఉన్నది, బట్ దెర్ ఈజ్ నో రిలేషన్షిప్. బుక్ ఉన్నది, టేబుల్ ఉందండి, రెండింటి మధ్య రిలేషన్ అనేది లేదు కాబట్టి అప్పుడు మీనింగ్ లెస్గా ఉంటుంది. ఒకవేళ కనుక మనం ఆన్ అనేది ప్రిపోజిషన్ యాడ్ చేస్తామనుకోండి, టేబుల్ పైన పుస్తకం ఉన్నది అంటే పుస్తకం పైన టేబుల్ ఉన్నదా, టేబుల్ పైన పుస్తకం ఉన్నదా అనేటువంటి కంప్లీట్ మీనింగ్ని మనకి ఇవ్వడం కోసం మనము ప్రిపోజిషన్స్ అనేది యూజ్ చేస్తుంటాం అనమాట. ద పెన్ ఈజ్ ఇన్ మై పాకెట్స్. ద పెన్ ఈజ్ ఇన్ మై ప్యాకెట్స్. ప్యాకెట్లో పెన్ ఉన్నది, పెన్నులో పాకెట్ అనేది కాకుండా అనమాట. సో ఈ విధంగా మనకి నౌన్స్కి రిలేషన్ ఇండికేషన్ చేయడానికి మనకి ప్రిపోజిషన్స్ అనేది యూజ్ చేస్తామండి. యాను, ఆఫ్, ఫర్, ఫ్రమ్, టు, ఇంటు ఇవన్నీ కూడా మనకి జనరల్గా మనకి వాటి యొక్క యూసేజ్ అనేది డీటెయిల్గా మనము సపరేట్గా ప్రిపోజిషన్ అనే టాపిక్ ఉంటుందండి, అందులో డిస్కస్ చేయొచ్చు. అండ్ సెవెంత్ వన్గా తీసుకున్నట్లయితే దట్ ఈజ్ కంజంక్షన్. ఇందులోనే ఉంటుందండి జంక్షన్. జంక్షన్. వాట్ ఈజ్ జంక్షన్? జంక్షన్ అంటే మనకు తెలుసు కదా, జనరల్గా మనకి 4 ways వచ్చేటువంటి ఒక కూడలి అనమాట. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ ఇలా 4 రూట్ల నుంచి ఒకే చోట మీట్ అయ్యేటువంటి సిచ్యువేషన్ ఏదైతే ఉందో దాన్ని మనము మనము కంజంక్షన్ అంటాం అనమాట. సో ఇక్కడ కలిపేటువంటి కూడలి అంటాం అనమాట తెలుగులో. సో అక్కడ కూడా మనకి ఇక్కడ కూడా అంతేనండి. కంజంక్షన్ ఈజ్ ఎ వర్డ్ విచ్ జాయిన్స్ 2 words ఆర్ 2 sentences ఇన్ ద గివెన్ ది సెంటెన్స్ అండి. అంటే కంజంక్షన్ అనేటువంటిది 2 పదాలను కానీ 2 వాక్యాలను కానీ 2 words ఆర్ 2 sentences విచ్ జాయిన్స్ ఆర్ కాల్డ్ కంజంక్షన్. 2 పదాలను కానీ 2 వాక్యాలు కానీ కలిపేటువంటి దాన్ని మనము కంజంక్షన్ అంటాం అనమాట. సో ఇలా మనకి కనెక్టింగ్ వర్డ్స్ ఉంటాయి అనమాట. ఏంటి మరి కలిపేటి కనెక్టింగ్ వర్డ్స్ అంటే కొన్ని జనరల్గా మనం తీసుకున్నట్లయితే అండ్, బట్, సో, యాజ్ అండ్ బికాజ్ ఎక్కువగా మనం యూజ్ చేసేటువంటి వర్డ్స్ అండి ఇవి. అండ్ అనేది కలుపుతుంది. బట్ అనేటువంటి విచ్ జాయిన్స్ ది 2 sentences. సో కావచ్చు, యాజ్ కావచ్చు. బికాజ్ షీ కుడ్ నాట్ డ్యాన్స్ వెల్ బికాజ్ షీ వాజ్ ఇల్. షీ కుడ్ నాట్ డ్యాన్స్ వెల్ అంటే ఏంటంటే ఆమె డ్యాన్స్ చేయలేకపోతుంది. బికాజ్ ఎందుకంటే షీ వాజ్ ఇల్, ఆమె అనారోగ్యంగా ఉంది. అంటే బికాజ్ విచ్ జాయిన్స్ ది 2 sentences. బికాజ్ అనేటువంటి 2 sentencesని కలిపింది కాబట్టి మనము కంజంక్షన్గా ఇండికేషన్ చేసుకోవచ్చు అనమాట. రవి అండ్ రాజేష్ ఆర్ ఫ్రెండ్స్. Ravi and Rajesh are friends and he joins the 2 words Ravi and Rajesh. Ravi and Rajesh are friends but they are not classmates. ఇద్దరు ఫ్రెండ్సే కానీ క్లాస్మేట్స్ కాదు. అలాంటప్పుడు మనకి ఇక్కడ 2 sentencesని కలిపేటువంటిది బట్ అవుతుంది అనమాట. జనరల్గా మీరు ఇక్కడ స్పేస్ లేదు కాబట్టి ఎగ్జాంపుల్గా మీరు అర్థం చేసుకోవచ్చండి. సో విచ్ జాయిన్స్ ది 2 words విచ్ జాయిన్స్ ది 2 sentences ఆర్ కాల్డ్ కంజంక్షన్స్. కలపడం ఇక్కడ 2 పదాలు కావచ్చు, 2 వాక్యాలు కలపరచండి. సో అలాంటి కనెక్టింగ్ వర్డ్స్ వచ్చేసి అండ్, బట్, సో, యాజ్ అండ్ బికాజ్ ఇవన్నీ కూడా మనము తీసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా కంజంక్షన్స్ అనేటువంటివి కూడా మనకు ఉంటాయండి. ఇన్ దట్ వీ హ్యావ్ కోఆర్డినేట్ కంజంక్షన్స్ అండ్ సబార్డినేట్ కంజంక్షన్స్ అనేటువంటివి కూడా ఉంటాయి. కాకపోతే అంత ఇన్డెప్త్ మనకు అవసరం లేదండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో దట్ ఈజ్ ఎనఫ్. అండ్ ఫైనల్ వన్ ఏంటంటే మనకి ఇంటర్జెక్షన్ ఉంటుందండి. ఇంటర్జెక్షన్ అనేది ఈజ్ వెరీ ఈజీ. Everybody should get half mark and 1 mark in the examination. In that we have one punctuation mark, that is exclamation mark untundandi. What we call exclamation mark anta. What we call in Telugu ఆశ్చర్యార్థకపు గుర్తు అంటారండి. ఆశ్చర్యార్థకపు గుర్తు అంటే ఇలా లైన్ ఉంటుంది, చిన్న ఫుల్ స్టాప్ ఇచ్చారండి. ఒక మార్క్ అనేది ఉందంటే ఇట్ ఈస్ ఎ సడన్ ఎక్స్ప్రెషన్ అనమాట. సో వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఇంటర్జెక్షన్? Interjection is a word which refers
సడన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ స్ట్రాంగ్ ఫీలింగ్స్ అండ్ డిజైర్స్, ఐదర్ హ్యాపీ ఫీలింగ్స్ ఆర్ sad feelings, whatever you can express in that situation we called interjection. అంటే అకస్మాత్తుగా జరిగేటువంటి సంఘటనల గురించి తెలియజేయడానికి మనము ఇంటర్జెక్షన్ అనేటువంటిది యూజ్ చేస్తామండి. అది సంతోషకరమైనటువంటి విషయం కావచ్చు, బాధాకరమైనటువంటి విషయం కావచ్చు అనమాట. సో అలాంటి సిచ్యువేషన్లో వి యూజ్ వన్ పంక్చువేషన్ మార్క్ ఇన్ దట్ ఈస్ కాల్డ్ ఎక్స్క్లమేషన్ మార్క్. ఖచ్చితంగా ఈ యొక్క సిచ్యువేషన్లో మనము ఎక్స్క్లమేషన్ మార్క్ అనేది యూజ్ చేయాలండి. ఇన్ ద ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ దే విల్ గివ్ ఎక్స్క్లమేషన్ మార్క్ ఆఫ్టర్ దీస్ వర్డ్స్. బై ది ఎక్స్క్లమేషన్ మార్క్ యూ కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్ దట్ ఈజ్ అండర్ ది ఇంటర్జెక్షన్. ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా ఆ వర్డ్స్ తర్వాతకి, ఆ ఎక్స్ప్రెషన్ తర్వాతకి ఎక్స్క్లమేషన్ మార్క్ ఇస్తాడండి. ఎక్స్క్లమేషన్ మార్క్ ఉన్నాడు ఆటోమేటిక్గా మీరు అర్థం కాకుండా దట్ ఈజ్ ఎ వర్డ్ విచ్ ఈజ్ అండర్ ది ఇంటర్జెక్షన్ అని కూడా మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఒకవేళ ఇవ్వకపోతే ఆ యొక్క సెంటెన్స్ మీనింగ్ బట్టి, వర్డ్ని బట్టి మీరు అర్థం చేసుకుంటూ చేయొచ్చు అనమాట. ఇందులో జనరల్గా కొన్ని వర్డ్స్ ఉంటాయండి. ఆ వర్డ్స్ కనుక మనం తీసుకుంటే సరిపోతుంటే ఏమేమి ఉంటాయి ఆ వర్డ్స్ అంటే ఓ, అలాస్, ఫీ, హుర్రే, హో, అలాస్, ఫీ, హుర్రే, వావ్, వావ్ అనే వావ్, ఇలా మనకి ఓ, అలాస్, ఫీ, హుర్రే, వావ్. వావ్, వాట్ ఎ బ్యూటిఫుల్ గార్డెన్. అలాస్, హీ వాజ్ డైడ్. ఫీ, షీ డిడ్ నాట్ ఈట్ మీట్. ఇలా ఎక్స్ప్రెషన్స్ వర్డ్స్ ఉంటాయండి. ఆ వర్డ్స్ అనేటువంటి కనుక మనము ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఓ, అలాస్, ఫీ, హుర్రే, వావ్ అనేటువంటి వర్డ్స్ కనుక తీసుకున్నట్లయితే మీకు ఈజీగా ఉంటుందన్నమాట. సో ఆ వర్డ్స్ని బట్టేసి మనము ఈజీగా మనం ఇంటర్జెక్షన్ అనేది గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. సో దీస్ ఆర్ ద 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అండి. ఒక్కొక్క డెఫినేషన్స్ ఉన్నాయి, కొన్ని మీనింగ్స్ కూడా రాయడం జరిగిందండి. ఇవన్నీ కూడా మీరు డీటెయిల్గా టెక్స్ట్ బుక్ తీసుకుని అందులో ఉంటుంది, చదువుకొని క్లాస్ కనుక విన్నట్లయితే మీకు చాలా ఈజీగా ఉంటుందండి. సో దీనిపైన నెక్స్ట్ క్లాస్లో మనం ఒక ప్రాక్టీస్ బిట్ కూడా చేద్దామండి. సో దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అండి. ఇలా జనరల్ మీకు ఒక పారాగ్రాఫ్ లాగా ఇచ్చేసి ఒక 10 వర్డ్స్ని అండర్లైన్ చేస్తాడు. ఆ 10 వర్డ్స్ అండర్లైన్ చేసిన దాంట్లో వాట్ ఈస్ దట్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ హియర్. ఏది పార్ట్ అనేటువంటి నౌనా, ప్రనౌనా, అడ్జెక్టివ్ అనేది మీరు ఫైండ్ అవుట్ చేయడం అనేటువంటిది చేయాలండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్, థ్యాంక్ యూ.